ఓకేనా? ఈ ప్రాబ్లం చూడండి. 2 into 3 divided by 6. ఈ ప్రాబ్లంలో మనకి ఇంటూ ఉంది, డివైడెడ్ బై ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, బోర్డ్ మాస్ రూల్లో మొత్తం 6 ఉన్నాయి. బ్రాకెట్, హాఫ్, డివిజను, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్. నీకు ఇచ్చిన ప్రాబ్లంలో అన్నీ ఉండాలని రూల్ ఏమీ లేదు. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, వాట్ మేబీ. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాడు ఇచ్చిన సింబల్లో ఏది ప్రయారిటైజ్ ఉందో దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి సింబల్స్ ఉన్నాయి? మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. ఇది మల్టిప్లికేషన్, ఇది డివిజన్. ఓకేనా? ఇప్పుడు బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏది ఉంది? డి అంటే డివిజన్ ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి? డివిజన్ చేయాలి. చూడండి, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, నెక్స్ట్ ఏముంది? డి ఉంది కదా. అంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం డివిజన్ చేయాలి. సో డివిజన్ ఎప్పుడైతే సాల్వ్ చేస్తున్నా పని చేయండి. సింపుల్గా మీకు అర్థం కావడం కోసం దీనికి ఒక బ్రాకెట్ పెట్టుకోండి ఏదైతే సాల్వ్ చేస్తున్నారో. సో రిమైనింగ్ ఏం మార్చద్దు. 2కి 2a ఉంటుంది, ఇంటూకి ఇంటూఏ ఉంటుంది. 3 చూడండి నేను ఎలా రాస్తున్నాను, 3 డివైడెడ్ బై, సో బై 6. 3 1 జా 3 2 జా. సో ఇప్పుడు ఏం మిగిలింది? 2 into 1 by 2. డివిజన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏమొచ్చింది? మల్టిప్లికేషన్. 2 1 జా 2 1 జా. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 1. చూడండి ఇక్కడ ఎందుకు మీరు ఇట్లా బైలో రాశారు సార్? డివిజన్ అంటే మనం ఇలా చేస్తాం కదా అంటే ఇప్పుడు ఇక్కడ డివైడర్ డివైజర్ చిన్న నెంబర్ ఉంది, సారీ డివైజర్ పెద్ద నెంబర్ ఉంది. అలాంటప్పుడు డైరెక్ట్ డివిజన్ పోదు కాబట్టి ఇలా రాసాం. ఇంకొక ప్రాబ్లం చూడండి, మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. 5 ప్లస్ 24 divided by 3 into 2. ఇది ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఈ ప్రాబ్లంలో ఫస్ట్ 3 సైన్లు ఉన్నాయి. 1 ప్లస్ ఉంది, 2 డివైడెడ్ బై ఉంది, ఇంటూ ఉంది. మన బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఇక్కడేమో అడిషన్ ఉంది, ఇక్కడేమో డివిజన్ ఉంది, ఇక్కడేమో మల్టిప్లికేషన్ ఉంది. సో రూల్ ప్రకారం ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి? బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, తర్వాత డివిజన్. ఈ డివైడెడ్ బై సింబల్ ఏ నెంబర్స్కి ఉంది? దీని ముందున్న నెంబర్ 24, దీని తర్వాత ఉన్న నెంబర్ 3. అంటే డివిజన్లో 2 నెంబర్స్ ఉంటాయి కదా. సో దీని ముందున్న నెంబర్ని తీసుకోవాలి, దీని తర్వాత ఉన్న నెంబర్ని తీసుకోవాలి. సో దీని ప్రకారం చూడండి రిమైనింగ్ ఏం మార్చట్లేదు. 5కి 5 ప్లస్ 24 డివైడెడ్ బై 3. మీకు రాకపోతే మీరు ఇట్లా పక్కన చేసుకోండి. 3 టేబుల్లో 8, 3 8 జా 24, రిమైండర్ 0. అంటే నాకు ఎంత వచ్చింది? కోషియంట్ 8. 24 డివైడెడ్ బై 3 అంటే 8. నెక్స్ట్ ఇంటూకి 2 2నే. ఇప్పుడు ఏమైంది? డివైడెడ్ బై సింబల్ ఓవర్. ఇప్పుడు ఏమేమి మిగిలినాయి మనకి? ఇక్కడ చూడండి 5 ప్లస్ ఈ 24 డివైడెడ్ బై 3 ఏమైంది? 8 అయింది. సో ఇంటూ 2. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ప్లస్ ఉంది, ఇంటూ ఉంది. ఇక్కడ రాసే విధానం చాలా ఇంపార్టెంట్. అస్సలు తొందరపడద్దు, కొంచెం ఓపిక్గా చేస్తే వెరీ ఈజీ. అందుకే నేను ఏం చేస్తాను, ఈ సాల్వ్ చేసిన దాని ప్లేస్లో ఏం రాసుకున్నాను? నేను 8 రాసుకున్నాను. ఇప్పుడు ఈ రూల్ మళ్ళీ చెక్ చేసుకోవడమే. మరి బోర్డ్ మాస్ రూల్ ఎన్నిసార్లు చూడాలి? ఆన్సర్ వచ్చే వరకు ప్రతి స్టెప్లో దీన్నే ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్లో ఉండి రెండో స్టెప్లో ఉండదని కాదు, చివరి వరకు ఫాలో అవుతాం నాన్న. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఇంటూ ఉందంటే దాని అర్థం ఏంటి? ముందు నెంబర్ని తీసుకోవాలి, నెక్స్ట్ నెంబర్. సో 5కి 5 ప్లస్ 8 2 జా 16, నెక్స్ట్ ప్లస్ 5 ప్లస్ 6 21. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా. ఒకసారి 2 ప్రాబ్లమ్స్ చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ ఉంది. బ్రాకెట్లో ఉన్న సైన్ సెకండ్, ఎందుకంటే సింగిల్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ సైన్ కన్సిడర్ చేయొద్దు. వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ బ్రాకెట్. సార్ ప్లస్ ఇక్కడ డివైడెడ్ బై ఉందిగా, ఫస్ట్ మనం దేన్ని కన్సిడర్ చేస్తున్నాం? బ్రాకెట్. సో బ్రాకెట్లోకి వెళ్తే ఇందులో ఏముంది? 2 ప్లస్ 3 అంటే 5. ఎందుకంటే బ్రాకెట్లో సింగిల్ సైన్ ఉన్నప్పుడు మనకి దాంట్లో ప్రయారిటీ అవసరం లేదు, ఏది ఉంటే అది సాల్వ్ చేయాలి. సో 5 తర్వాత ఏముంది? ఇంటూ 4 డివైడెడ్ బై 8. చూడండి నేను ఏం మార్చలేదు, బ్రాకెట్ సాల్వ్ చేసా. ఇంటూ 4 డివైడెడ్ బై 8. తర్వాత ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. చూడండి రూల్ ప్రకారం మనకి ఏది ముందు రావాలి? డివిజన్. సో నేను ఇప్పుడు డివిజన్ అంటే ముందు నెంబరు తీసుకోవాలి, వెనక నెంబర్ తీసుకోవాలి. ఎలా రాస్తాం? 5కి 5 ఉంటుంది, ఇంటూ ఈ డివిజన్ ఎలా రాస్తాం అంటే 4 డివైడెడ్ బై అంటే బై ఈ సెకండ్ నెంబర్ని డినామినేటర్లో రాసేస్తాం.
అంటే ఈజీగా సాల్వ్ అవ్వడం కోసం. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, 4 1 జా 4 2 జా, అంటే ఇప్పుడు ఏం మిగిలింది మనకి 5కి 5 మిగిలింది ఇంటూ 1/2. ఇక్కడ ఏం లేదంటే బయలు ఏమున్నట్టు 1. ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ని ఎక్కడ చెప్పుకున్నాం, ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. మీకు ఇక్కడ ఏమైనా డౌట్ వస్తే ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేసుకొని చేయండి. సో న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. సో 5 1 జా 5, 2 1 జా 2. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూడండి, ఇంకొంచెం ఈజీ, ఇంకా అర్థం కావడం కోసం. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇన్సైడ్ ద బ్రాకెట్ ఒకటి కంటే ఎక్కువ సైడ్ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, 2 + 3 × 6 / 4. ఇది ప్రాబ్లం. మీకు ఇందాక ఏం చెప్పా, బ్రాకెట్ ఫస్ట్ చేయాలండి, అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, దీన్నే సాల్వ్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మళ్ళీ బ్రాకెట్లే ఉన్నాయి, 2 సైన్లు ఉన్నాయి. అప్పుడు ఏంటంటే మళ్ళీ సేమ్ రూల్ని వాడాలి. ఇప్పుడు ఈ బ్రాకెట్ని సాల్వ్ చేస్తున్నా, ఇందులో ఏముంది, ఎడిషన్ ఉంది, మల్టిప్లికేషన్. అంటే ఫస్ట్ మనం దేని చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 2కి 2a ఉంటుంది, ప్లస్ 3 చూడండి, ఎప్పుడైనా బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్, సైన్ కంటే ముందున్న తీసుకోవాలి. తర్వాత 3 6 జా 18 / 4. బ్రాకెట్ సాల్వ్ చేయాలి. 2 + 18 అంటే 20 / 4. 20 / 4 అంటే we simply write as 20/4. 4 1 జా 4 5 జా. సో ద ఆన్సర్ ఈస్ 5. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకున్నానా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇంకొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని కనుక మీరు బాగా గమనిస్తే సైన్లు కాకుండా బ్రాకెట్లు కూడా 1, ఇదంతా ఒక బ్రాకెట్, ఇదొక బ్రాకెట్, ఇదొక, అంటే మొత్తం ఎన్ని బ్రాకెట్లు ఉన్నాయి ఇందులో? 3 బ్రాకెట్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి అంటే, ఒకటి కంటే ఎక్కువ బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్సైడ్ ఉన్న బ్రాకెట్ నుంచి చేసుకుంటూ రావాలి. అంటే ఇన్సైడ్ ఉన్న బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, బయటది నేను ఏం మార్చట్లేదు, 2కి 2a ఉంటుంది ఇంటూ 3 + 5. ఈ బ్రాకెట్ని సాల్వ్ చేస్తున్నా, అంటే 2/5. చూడండి, నేనేం చేయలేదు, ఈ బ్రాకెట్లో 2 / 5 అంటే దాన్ని 2/5 రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడండి, 2 × 3 ప్లస్ ఇక్కడ బ్రాకెట్ నథింగ్ బట్ ఇంటూ, బ్రాకెట్ అనేది ఏమవుతుంది, ఇంటూ అవుతుంది, అంటే 2/5. కాకపోతే ఏం చేయాలి, ఫస్ట్ దీన్నే సాల్వ్ చేయాలి, ఎందుకంటే ఇది బ్రాకెట్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి 5 క్యాన్సిల్. ఇక్కడ ఇంటూ ఉండి ఇక్కడ ఒకవేళ / ఉన్నా కూడా ఫస్ట్ దీన్నే సాల్వ్ చేయాలి, ఎందుకంటే ఇది బ్రాకెట్ ఇంటూకి, అంటే బ్రాకెట్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం, ఇంటూ కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఏమవుతుంది, 5 గెట్ క్యాన్సిల్, ఏం మిగిలింది 2. నెక్స్ట్ స్టెప్ చూడండి, మళ్ళీ 2 × 3 + 2. మళ్ళీ బ్రాకెట్లోకి రండి, ఈ బ్రాకెట్ ఏముంది 3 + 2 అంటే 2 × 3 + 2 ఎంత 5. 2 5 జా 10. ఇలా సాల్వ్ చేయాలి నాన్న. సో చెక్ ఇట్ వన్స్. నాన్న ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంలో ఫస్ట్ బ్రాకెట్ ఉంది. సో ముందు బ్రాకెట్ సాల్వ్ చేద్దాం, రిమైనింగ్ దాన్ని ముట్టుకోవద్దు. 3 / 2 + 3² - 5 ఇంటూ, ఇక్కడ చూడండి బ్రాకెట్ లోపల ఏముంది, రెండిట్లో ఫ్రాక్షన్ తీసుకుంటే లైక్ ఫ్రాక్షన్స్, డైరెక్ట్ యాడ్ చేస్తే 4 + 8 12/3. అంటే 3 / 2 + 3² - 5 ఇంటూ 3 4 జా. సో ఎంత వచ్చింది 4. ఇప్పుడు బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఆర్డర్ అంటే స్క్వేర్ ఉన్నది చేయాలి. అంటే 3 / 2 + 9 - 5 ఇంటూ 4. ఇప్పుడు దీని ప్రకారం ముందేం చేయాలి, డివిజన్, అంటే 3/2 + 9 - 5 ఇంటూ 4. చూడండి ఆర్డర్ చూడండి, ఇప్పుడు డివిజన్ అయిపోయిన తర్వాత ఏముంది, మల్టిప్లికేషన్, అంటే 3/2 + 9 మైనస్ దీని ముందు వెనక, అంటే 5 4 జా 20. సో ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ, 3/2 + 9 and -20. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ మనం ఎట్ ఏ టైం చేసేస్తాం, సో ప్రాబ్లం ఉండదు. 3/2 + 9 -20, దీని వాల్యూ -11. సో ఇక్కడ ఏం లేదంటే ఉన్నట్టు 1. అన్లైక్ ఫ్రాక్షన్ ఎడిషన్ మీకు ఐడియా ఉంది కదా. సో ఎల్సిఎం చేసుకోవాలి. ఈ ఎల్సిఎం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, దీనికి ఎల్సిఎం వచ్చేసరికి 2. కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం,
1తో మల్టిప్లై చేస్తాం, అంటే 1 × 1 × 1. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంటూ 2 × 2. సో 3 1 జా 3/2 మైనస్ 22/2. సో రెండిట్లో డినామినేటర్ 2a. సో 3 మైనస్ 22 దట్స్ ఈక్వల్ టు మైనస్ 19/2. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇలా సాల్వ్ చేయాలి నాన్న. ఐ హోప్ యూ అండర్స్టాండ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎప్పుడు బ్రాకెట్, తర్వాత ఓ అంటే ఐదర్ ఆఫ్ ఉండొచ్చు, తర్వాత ఆర్డర్ ఉండొచ్చు, అవసరాన్ని బట్టి వాడుకుంటాం. తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. చెక్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి అన్న, యాక్చువల్గా అన్ని డివైడెడ్ బై సింబల్లే ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? మీకు ఇది చెప్పినప్పుడు ఇందా చెప్పా, ఒకే సింబల్ ఎక్కువసార్లు రిపీట్ అయితే మీరేం చేయాలంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి, అంటే ఈ డైరెక్షన్లో చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ డివైడెడ్ బై సింబల్ ఇది, అంటే దీని ముందు దీని వెనక, అంటే 2/4 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 3. చూడండి ఫస్ట్ ఒకటే మార్చాను, 2 1 జా 2 2 జా, అంటే మిగిలింది 1/2 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 3. ఇప్పుడు దేన్ని కన్సిడర్ చేయాలి? దీన్ని. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేద్దామంటే 1/2 డివైడెడ్ బై 6/1 డివైడెడ్ బై 3. ఎందుకంటే 6 అన్నా 6/1 అన్నా ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు ఏ రెండింటిని సాల్వ్ చేస్తున్నా? నేను ఈ పార్ట్ని తీసుకుంటున్నా. ఆల్రెడీ ఫ్రాక్షన్ డివిజన్ ఇక్కడ 1/2 డివైడెడ్ బై అంటే ఇంటూ 1/6 డివైడెడ్ బై 3. సో ఇప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 1 1 జా 1, 6 2 జా 12 డివైడెడ్ బై 3. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మళ్ళీ ఇంటూ డివైడెడ్ బై ఉందిగా అని. యాక్చువల్గా ఏంటంటే ఇది మనం సాల్వ్ చేస్తున్నాం, కంప్లీట్ చేస్తున్నాం. యాక్చువల్ రూల్ ఇది. నువ్వు డైరెక్ట్ చేయలేవు కాబట్టి ఇక్కడ స్టెప్ పెరిగింది అంతే తప్ప వేరే ఏం డిఫరెన్స్ లేదు. సో 1/12 డివైడెడ్ బై 3 దీన్నే రాసుకోవచ్చు మళ్ళీ 1/12 ఇంటూ 1/3 దట్స్ ఈక్వల్ టు 36 ఇలా సాల్వ్ చేయాలి. ఇది ఎలా వస్తుంది అనేది డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ని మీకు నేను చెప్పడం జరిగిందన్న. ప్లేలిస్ట్లో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఒకదానికంటే అంటే ఒకే సింబల్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఇలా సాల్వ్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పటి వరకు మనం బోర్డ్ మార్క్స్ మీద ప్రాబ్లమ్స్ చెక్ చేసాం. సో మీరేంటంటే ఈ ప్రాబ్లమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నేను ఒక 4-5 ప్రాబ్లమ్సే చెప్తున్నా, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ దాన్ 10. ఈచ్ దానికి ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ విల్ బి గెట్ మోర్ నాలెడ్జ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు బాగా అర్థమైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. జై భారత్.